నేర్చుకుందాం తెలుగులో ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పేజ్ మేకర్ నేర్చుకుంటున్నాము ప్రస్తుతము. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా పేజ్ మేకర్లో ఇవాళ లెసన్ నెంబర్ 6గా లెసన్ నెంబర్ 6 టైప్ మెనూ సగం వరకు అయిపోయినాయి. మనకి వచ్చేసి టైప్ మెనూలో చూడండి, ఫైల్ మెనూ అయిపోయింది. ఫైల్ మెనూ మొత్తం ఆప్షన్స్ అన్నీ చెప్పుకున్నాము. ఎడిట్ మెనూ చెప్పుకున్నాము, తర్వాత లేఅవుట్ మెనూ చెప్పుకున్నాము, తర్వాత టైప్ మెనూలో ఇంతవరకు అయిపోయింది. తర్వాత క్యారెక్టర్ అనేది ఇవాళ లెసన్ నెంబర్ 6లో క్యారెక్టర్ ఏంటనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు క్యారెక్టర్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి, ఇక్కడ పేరులోనే తెలిసిపోతుంది. క్యారెక్టర్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి అనేది ఈ పేరులోనే తెలిసిపోతుంది, ఈ ఆప్షన్లోనే తెలిసిపోతుంది. ఏంటంటే ఇది క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి క్యారెక్టర్, తర్వాత వచ్చేసి ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలి, హారిజంటల్గా అంటే వెడల్పులో ఎంత పర్సెంటేజ్ వెడల్పుగా ఉండాలి, తర్వాత వచ్చేసి ఒక లెటర్కి ఇంకొక లెటర్కి స్పేసింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏ కలర్లో ఉండాలి, ఎంత పర్సంటేజ్లో ఉండాలి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ కూడా మనం ఇవాళ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకే, సరే. అయితే ఇక్కడ చూడండి, క్యారెక్టర్ స్పెసిఫికేషన్ అనే మెనూ ఆప్షన్ ఎట్లా వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, టైప్ మెనూకి వెళ్ళండి. టైప్ మెనూలో ఇంతవరకు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్యారెక్టర్ అనేది ఉంది కదా, ఇక్కడ క్యారెక్టర్ అనేది ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్గా కంట్రోల్ టీ కొట్టండి. కొడితే కనుక ఈ ఆప్షన్ వస్తుందన్నమాట, కంట్రోల్ టీ. చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఇక్కడ కనబడుతుంది కదా ఫాంట్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా, స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. అంటే మనము ఇప్పుడు కర్సర్ చూడండి, పాయింటర్ టైప్లో ఉంది కర్సర్ అనేది. పాయింటర్ టైప్లో ఉంటే మనకి టెక్స్ట్ వర్క్ అవుతుందా ఎప్పుడన్నా? లేదు, వర్క్ అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ముందర కర్సర్ని మనము టెక్స్ట్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి కర్సర్ని. సో ఇప్పుడు టెక్స్ట్ మార్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే టెక్స్ట్ మోడల్లోకి మార్చుకొని, ఫామ్లోకి మార్చుకొని మనము ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా. ఇప్పుడు చూద్దాము ఈ పారాగ్రాఫ్ మీద. సో ఇది సెలెక్ట్ చేసుకోండి మనం ఫస్ట్. ఓకే, ఇంతవరకు మనం దీని మీద ప్రయోగం చేద్దాం, అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది. అప్పుడు క్యారెక్టర్ స్పెసిఫికేషన్ మనకి రావాలి, ఆప్షన్ రావాలి అంటే కంట్రోల్ టీ రాసుకోండి. అది కంట్రోల్ టీ కొడితే కనుక క్యారెక్టర్ స్పెసిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది. లేదంటే కనుక టైప్ మెనూలోకి వెళ్ళి క్యారెక్టర్ అనేది క్లిక్ చేయాలి. టైప్ మెనూలోకి వెళ్ళాలి అంటే ఆల్ట్ పట్టుకొని టీకి పట్టుకుంటే కనుక, టీ కొడితే ఆప్షన్స్ వస్తాయి, అది తెలిసిందే కదా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూసుకోండి, అది క్లిక్ చేయండి, ఆల్ట్ పి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకి, అప్పుడు ఆల్ట్ నొక్కండి, ఆల్ట్. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి కంట్రోల్ టీ డైరెక్ట్ కొట్టండి, లేదంటే కనుక ఆల్ట్ టీ కొట్టి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, ఫాంట్ ఉంది. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏ ఫాంట్లో ఉంది? ఇది టైమ్స్ న్యూ రోమన్లో ఉంది. దీన్ని మనము ఏరియల్గా పెట్టుకోవచ్చు, ఏరియల్. ఒక అక్షరం కొట్టాలి, ఒక అక్షరం కొడితే అది అక్కడ ఏ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫాంట్స్ కిందకి లిస్ట్ అవుట్ అవ్వాలి అంటే మనము మౌస్ తోటి ఇట్లన్నా క్లిక్ చేసుకోవచ్చు, క్లిక్ చేసుకొని ఇట్లైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అసలు ఫాస్ట్ వర్క్ అలా ఇట్లా ఉండదు, అంత కీబోర్డ్ తోటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆల్ట్ పట్టుకొని డౌన్ ఆరో క్లిక్ చేయండి. చూసారా, రాసుకోండి. మనకి ఎప్పుడైనా సరే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటారు, దీన్ని ఏమంటారు? డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటారు. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్లో ఈ కర్సర్ని కిందకి వచ్చేసి మనం ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫాంట్స్ అనే కాదు ఏదైనా సరే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్లో పేజ్ మేకర్లో ఇప్పుడు క్లిక్ చేయాలంటే ఆల్ట్ పట్టుకొని డౌన్ యారో కొట్టుకుంటే కనుక అది వస్తుందన్నమాట. వచ్చినప్పుడు వచ్చింది, ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏరియల్. సో ఏరియల్ సెలెక్ట్ చేసుకున్నాం, అంజలి. అది ఇప్పుడు తెలుగు ఫాంట్స్ ఏంటి, ఇంగ్లీష్ ఫాంట్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఏరియల్ ఉంది. ఓకే,
సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మారలే, ఇంకా ఏరియల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఫాంట్ వచ్చేసి కొద్దిగా పెద్దది పెట్టుకుందాం. 24 ఉంది, 22 అయినా సెలెక్ట్ చేసుకో, అక్కడ ఉన్నదే కొట్టవసరంలో మనం ఇక పెట్టుకున్నాము. తర్వాత పొజిషను నార్మలా, సూపర్ స్క్రిప్టా, సబ్స్క్రిప్టా అనేది ఇది తర్వాత చూద్దాం. మనం ఇంతవరకు ఏరియల్ పెట్టుకున్నాము, 22 పెట్టుకున్నాము. ఇది లైనింగ్ స్పేసింగ్, ఇది లీడింగ్ అంటే నిన్న చెప్పాను కదా నేను కంట్రోల్ ప్యాలెట్లో, ఇది ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య ఉన్నటువంటి స్పేసింగ్ని లీడింగ్ అంటారు. వచ్చేసి ఆటో ఉంది, ఇప్పుడు వచ్చేసి 22 పెట్టుకున్నాము, 21 పెట్టుకున్నాము, 22 పెట్టుకున్నాము, 22 పెట్టుకున్నాము. ఓకే, తర్వాత ఇంక ఇవే తర్వాత చూద్దాం, ఇప్పుడే చూద్దాము. ఇప్పుడు ఎంతవరకు ఓకే కొడదాం. చూసారా, ఫాంట్ మారింది, ప్లస్ వచ్చేసి లైన్ స్పేసింగ్ వచ్చేటప్పటికి 22 ఉంది. ఇక్కడ కనబడుతుందిగా కంట్రోల్ ప్యాలెట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ ఫార్మెట్లోకి వచ్చారో, ఈ కర్సర్ని తీసుకొచ్చారో ఎమ్మటే మీకు ఇక్కడ కనబడుతుంది. మీకు మొత్తం ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఎంత ఉంది. ఎప్పుడైనా సరే కంట్రోల్ టీ అయినా కొట్టుకోవచ్చు, లేదంటే కనుక అసలు అక్కడ దాకా వెళ్ళవసరం లేదు. నేను చెప్పాను కదా, ఇక్కడ టిల్ట్ సింబల్ ఉంటుంది, ఎస్కేప్ కింద బటన్, కంట్రోల్ టిల్ట్ సింబల్ పెట్టుకుంటే కనుక అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది కర్సర్. చూడండి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పైకి రావాలి, టెక్స్ట్లోకి రావాలి, మళ్ళీ రావచ్చు. ఇట్లా కంట్రోల్ టిల్ట్ అంటే ఎస్కేప్ బటన్ కిందదనమాట, కార్నర్కి. అది పట్టుకుంటే కనుక మనం ఎంత అయినా టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చేసి మనం 30 పెట్టుకున్నాం అనుకోండి, ఓకే 30 అవుతుంది. లేదు కంట్రోల్ టీ పెట్టుకోండి, 13 పెట్టుకున్నాం, ఓకే 13 అయిపోతుంది. తర్వాత ఈ స్పేసింగ్ చూసారా, ఈ స్పేసింగ్ ఎంత ఉంది, లీడింగ్ అంటారు దీన్ని. ఈ స్పేసింగ్ 22 ఇచ్చాము ఇంతకు ముందర. జనరల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్ట్ కంట్రోల్ డౌన్ ఆరోకి కొడితే కనుక ఆటో వస్తుంది. మీకు ఆటో సెలెక్ట్ చేసుకోండి మౌస్తో పాటు. అప్పుడు తీసుకుంటే కనుక బై డిఫాల్ట్ ఎంత ఉండాలో అంత సెలెక్ట్ అవుతుంది అనమాట. అది బాలేదు అనుకున్నప్పుడు మీరు ఇంకొద్దిగా పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకొద్దిగా పెంచుకోవచ్చు. 18, ఓకే నీట్గా ఉంది. సో ఇట్లాగా మనం ఏం చేసాము, ఫాంట్ మార్చాము, ఫాంట్ సైజ్ మార్చాము, ఇక్కడికి వచ్చేటప్పటికి లైన్ స్పేసింగ్ మార్చాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ తర్వాత కంట్రోల్ టీ దానికి వెళ్దాం. ఇది చెప్పుకున్నాక కంట్రోల్ బాక్స్. తర్వాత వచ్చేసి లీడింగ్ మార్చుకున్నాము, 18 పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు సూపర్ స్క్రిప్ట్ పొజిషన్ అనేది సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అని ఉంటుంది కదా, అది కొన్ని H2O, తర్వాత 4 to the power of 2, 2 to the power of 2 అట్లా ఉంటాయి కదా. సూపర్ స్క్రిప్ట్ పైకి వెళ్ళటం, లెటర్స్ కిందకి రావటం అనేది ఆ పొజిషన్ నేను తర్వాత చెప్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కేస్ ఉంది. కేస్ అంటే ఏంటి, క్యాపిటల్స్ కావాలా స్మాల్ కావాలా అనేది. ఆల్ క్యాప్స్ అన్నాం అనుకోండి, ఆల్ క్యాప్స్ వచ్చేస్తాయి. లేదు స్మాల్ కావాలనుకోండి, మళ్ళీ కంట్రోల్ టీ కొట్టుకోండి, స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి అంటే మీకు ఎక్కడైతే ఫుల్ స్టాప్ ముందర, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ పెట్టాలి, సెంటెన్స్ ముందర క్యాపిటల్ లెటర్ పెట్టాలి, అట్లా కొన్ని నేమ్స్కి ముందర ఫస్ట్ లెటరు క్యాపిటల్ పెట్టాలి. ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ ద్వారా మనకు తెలుసు కదా, మనకి పంక్చుయేషన్ మార్క్స్ అంటారు వీటిని. వాటి ద్వారా అట్లాగా మీకు స్మాల్ క్యాప్స్ అని వస్తుంది. అంటే ఆల్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ కొట్టుకుందాం. తర్వాత వచ్చేసి లీడింగ్ అయిపోయింది. ఇప్పుడు హారిజంటల్ స్కేల్ అని ఉంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ హారిజంటల్ స్కేల్ అంటే ఇక్కడ కన్నా కూడా మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు బాగా తెలుస్తుంది మనకి. ఇదే టెక్స్ట్ని నేను కాపీ చేశాను, కాపీ చేసి చిన్న బాక్స్ తీసుకున్నాను. సో ఈ బాక్స్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ పెట్టాను నేను, కంట్రోల్ V. సపోజ్ ఇది కొద్దిగా పక్కకి పెడదాం, కాసేపు అడ్డం లేకుండా ఉంటుంది. ఈ లైన్, ఇది లైన్ ఉంది మనకి. ఇక్కడ ప్లేస్ ఇంతే ఉంది. మనం పాంప్లెట్లు ఇవి చేస్తాం కదా, పాంప్లెట్లు చేసినప్పుడు వచ్చేటప్పటికల్లా ఈ స్పేస్ ఇట్లా ఖచ్చితంగా అంతే ఉంది మనకి, అంతకన్నా తీసుకోవడానికి లేదు ఇంకా. ఇక చూడండి, ఇక లైన్
అది క్లిక్ చేస్తే అట్లా ఎంతవరకు ఉందనేది కనపడుతుంది మీకు. ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, ఈ స్ట్రింగ్ని డ్రాగ్ చేసుకుంటే అంతలోకి సెట్ అయిపోవాలన్నమాట ఆ వర్డ్స్ అన్నీ కూడా, లెటర్స్, టెక్స్ట్. ఓకే, ఇంత ప్లేసే ఉంది మనకి పాంప్లెట్లో, అంతలో డిజైన్ తీయాలన్నప్పుడు అంతలో చేయాలన్నప్పుడు చూడండి ఎట్లా చేయాలనేది. ఇప్పుడు ఇదంతా ఒకటే సెంటెన్స్ అనుకోండి, ఇది ఫుల్ స్టాప్ పెట్టాము. ఓకే, ఇదంతా ఒకటే ఇది టెక్స్ట్. సో ఇప్పుడు ఇది హెడ్డింగ్ అనుకోండి, ఇంతవరకు ఇది హెడ్డింగ్ని ఎట్లా చేయాలి, హెడ్డింగ్ ఎట్లా ఉండాలంటే కొద్ది క్యాపిటల్స్ ఉండాలా, కలర్ మార్చాలా, తర్వాత కొద్దిగా పెద్ద సైజుగా ఉండాలా, సెంటర్లో ఉండాలా, ఇలా కొన్ని ఉంటే అట్లా ఉంటాయి కదా, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎట్లుంటే బాగుంటుందని. అలా ఆలోచించండి. ఆలోచిస్తే కనుక ఇట్లా మనం సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు రాసుకోండి, మీరు కమెంట్స్ చిన్నగా చెప్తుంటాను, అప్లోడ్ చెప్తుంటాను, మీరు రాసుకుంటూ ఉండండి విడిగా. అన్నీ కలిపి ఒకసారి నేను మన క్లాస్ మధ్యలో ట్యూటోరియల్స్ అయిపోయిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ డిజైనింగ్కి వెళ్ళేటప్పుడు నేను అన్ని కమెంట్స్ కూడా నేను మీకు నోట్స్ ఇస్తాను, మీకు ఒక డౌన్లోడ్ కింద ఇచ్చేస్తాను, మీకు పీడిఎఫ్ ఫైల్లో అన్ని కమాండ్స్, షార్ట్కట్స్ అన్నీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, సెంటర్లో చేయాలంటే Ctrl+Shift+C కొడితే సెంటర్ అవుతుంది. ఎక్కడికి సెంటర్ అవుతుంది, పేజీకి సెంటర్ అవుతుందా, బాక్స్కి సెంటర్ అవుతుందా అంటే ఇది బాక్స్కే సెంటర్ అవుతుంది, పేజీకి సెంటర్ అవ్వదు. పేజీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, అసలు పేజీతో మనకు సంబంధం లేదు. ఇంకా పేజీ మేకర్లో ఎప్పుడైనా సరే మనం ఎంతవరకు చేస్తున్నామో అంతవరకు స్ట్రింగ్స్ తీసుకుంటామో ఆ స్ట్రింగ్ వరకే మనం లెక్కేసుకుంటాం, పేజీతో సంబంధం ఉండదు. ఎప్పుడైనా సరే వర్డ్లో అయితే కనుక మనకు పేజీతోటి సెంటర్ చేసినా ఏది చేసినా కూడా మనం పేజీతోటి చేస్తుంటాం జనరల్గా అయితే కనుక. ఇప్పుడైతే మనకు మీరు ఈ బాక్స్కి సెంటర్ చేశారు. ఓకే, ఆ తర్వాత క్యాపిటల్ చేద్దాం. క్యాపిటల్ అంటే Ctrl+T. అంటే స్మాల్ క్యాప్స్ ఉంది చూసారు ఇక్కడ. ఇప్పుడు అన్ని క్యాప్స్ కొట్టాం కాబట్టి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్ కొట్టాం. ఓకే, మారింది. ఆ తర్వాత Ctrl+T. ఇక్కడ చూడండి, లైనింగ్ అవసరం లేదు, ఇది హారిజెంటల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒకటే స్ట్రింగ్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లు ఎప్పుడైనా సరే మన బాక్సులు ఇవి డిజైన్ చేసేటప్పుడు ఎన్ని ఎక్కువగా ఫ్రీగా ఎంత టెక్స్ట్ విడివిడిగా ఉంటే అంత మంచిది, అంత ఈజీగా ఉంటుంది డిజైనింగ్. ఇప్పుడు ఒకటే టెక్స్ట్ పెట్టుకొని మనం డిజైన్ చేసే కన్నా కూడా విడివిడి టెక్స్ట్లు పెట్టుకుంటే, స్ట్రింగ్స్ పెట్టుకుంటే, టెక్స్ట్లు కాదు విడివిడి స్ట్రింగ్స్ పెట్టుకుంటే కనుక బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు హెడ్డింగ్ వరకు విడిగా మనం స్ట్రింగ్ కట్ చేద్దాం. ఓకే, అంటే Ctrl+X కొట్టాను, అంతవరకు కొట్టేసి డిలీట్ చేశాను, ఆ స్పేస్ పోయింది. ఆ తర్వాత కొద్ది కిందకి తెచ్చుకోండి. తర్వాత ఏదైతే కాపీ అయిందో ఆ స్ట్రింగ్ని ఇక్కడ కాపీ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి, అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇదొక స్ట్రింగ్ అయింది, ఇదొక స్ట్రింగ్, 2 స్ట్రింగులు ఈ బాక్స్లో 2 స్ట్రింగులు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకని అంటే ఈజీగా ఉంటుంది మనకి, దీని డిజైనింగ్ వేరు, దీని డిజైనింగ్ వేరు. ఇదేమో మామూలు టెక్స్ట్, ఆర్డినరీ టెక్స్ట్, ఇదేమో హెడ్డింగ్ టైప్ కాబట్టి మనం Ctrl+Alt కొట్టుకొని టకటక చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వచ్చేసి Ctrl+T కొట్టండి. ఇప్పుడు ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నాము మనము, హారిజెంటల్ స్కేల్ ఉంది. ఇప్పుడు ఈ వెడల్పు ఉంది కదా, మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండాలా, చివరి వరకు ఉండాలనుకోండి, సెట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇది నార్మల్ 110 పెట్టుకోండి, చూసారా అట్లా అవుతుంది. ఇప్పుడు Ctrl+Shift+J కొట్టుకున్నారనుకోండి, చూడండి ఇంకా ఖాళీ ఉంది కాబట్టి Ctrl+T కొట్టుకొని ఇంకా స్పేసింగ్కి వెళ్ళిపోవచ్చు. 110 ఉంది కదా, 115 చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఏం చేస్తారంటే మీరు Ctrl+Shift పట్టుకొని ఇవ్వండి, టిల్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోయి 115 ఉంది కదా, 112 చేసుకోండి, సరిపోయిందా. మీకు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే ఈజీ కోసం అనమాట, ఈజీగా ఉండడం. తర్వాత Ctrl+Tకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది ఒక కమాండ్ కొట్టగానే. అట్లా కాకుండా ఇక్కడ ఈ మెనూ తరతడికి వచ్చిపోయేటప్పుడు తరతడికి Ctrl+Tలు కొట్టుకోవాలి. అదే మనం కంట్రోల్ ప్యాలెట్ టెక్స్ట్ కోసం కంట్రోల్ ప్యాలెట్ ఉపయోగించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో Ctrl+T
కొట్టేసుకొని ఇక్కడ నెంబర్ కొట్టుకున్నారు, ఎంటర్ కొట్టేశారు, అయిపోయింది. ఓకేనా? సో ఇట్లానే చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, ఇది 100% ఉంటుంది నార్మల్గా. అంటే చూడండి, నార్మల్ అంటే 2 సార్లు కాపీ అయింది, అందుకని మనకి ఇక్కడ టెక్స్ట్ 2 సార్లు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నార్మల్కి వచ్చేసిందిగా. 100% అంటే నార్మల్కి వచ్చింది కదా. అదే ఇప్పుడు స్ట్రింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఈ బాక్స్ మొత్తం ఉంది. ఈ బాక్స్ మొత్తం కావాలంటే మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ టిల్ట్ కొట్టుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ట్రాకింగ్ ఉంది చూడండి. ట్రాకింగ్ అంటే ఇదేమో క్యారెక్టర్ వెడల్పోతుంది. చూడండి ఒకసారి, 134 ఒక్కొక్క లెటర్ కూడా వెడల్పుగా కనబడుతుంది మనకి, అది డిఫరెన్స్. ఇదేమో క్యారెక్టర్ వెడల్పోతుంది. ఓకే, క్యారెక్టర్ వెడల్పు కాకూడదు, మధ్యలో మనకి స్పేస్ ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇదేమో 100% ఉంది, మిగతా లెటర్స్ అన్నీ వెడల్పుగా ఉన్నాయి. ఇది 130% ఉంది చూడండి, 130 ఉంది. సో అన్నీ కలిపి మనకి 100 రావాలి అంటే 100 కొట్టేసేయండి. కొట్టేసేసి ఇక్కడ 2 రకాలు కదా, ఇదేమో క్యారెక్టర్ వెడల్పు చేసుకోవచ్చు లేదా మధ్యలో స్పేస్ ఇచ్చుకోవచ్చు. జస్ట్ లూజ్ అనండి. చూడండి, లూజ్ అనగానే మనకి వెరీ లూజ్, ఇంకా లూజ్ వచ్చిందా? వెరీ లూజ్ వచ్చిన తర్వాత ఆల్ట్ పట్టుకొని ఇంకొద్దిగా మనం రైట్ యారో మార్క్ కొట్టుకోండి. మీకు ఏం చేస్తారు, గుర్తొచ్చిందా? అర్థమైందా మీకు? లూజ్ పెట్టుకున్నారు, అయినా ఇక్కడ పెరగలేదు, ఇంకా స్పేస్ ఉంది, అటు ఇటు స్పేస్ ఉంది. మనకి చివరిదాకా డిజైన్ చేసేటప్పుడు చివరిదాకా కావాలి మనకి లెటరింగ్. చివరిదాకా కావాలంటే హెడ్డింగ్ ఉండకూడదు, హెడ్డింగ్లో ఫుల్ స్టాప్ ఉండకూడదు. ఇప్పుడు చివరిదాకా రావాలి. చివరిదాకా రావాలంటే మనకి లూజ్ పెట్టుకున్నారు కానీ సరిపోలేదు. సరిపోయినప్పుడు ఆల్ట్ పట్టుకొని ఇట్లా ఇదిగోండి, ఏం చేస్తున్నాను నేను, ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ యారోకీని పెంచుతున్నా, తగ్గించాలి. చక్కగా ఇట్లా అయిపోండి. ఇంకా కంట్రోల్ టీ కొట్టి క్యారెక్టర్లోకి వెళ్ళి స్పేసింగ్ కొట్టడం, ఇవన్నీ తలకాయ నొప్పి పనులు. హాయిగా మీరు ఈజీగా ఆల్ట్ పట్టుకొని రైట్ యారోకీని క్లిక్ చేస్తే కనుక సరిపోతుంది. అట్లా ఓకే. దీన్ని మనం బోల్డ్ చేయాలి. బోల్డ్ చేయాలంటే మనం మామూలుగా అయితే కంట్రోల్ టీకి వెళ్ళి బోల్డ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే కొట్టాలి, బోల్డ్ అయింది. కానీ మనం అక్కడ దాకా వెళ్ళట్లేదు. వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ షిఫ్ట్ బి. ఇప్పుడు పేజ్ మేకర్లో ఏదైనా సరే మనము కంట్రోల్ షిఫ్ట్ ఎక్కువ వాడతాం, చెప్పాను కదా ఇంతకు ముందర. కంట్రోల్ షిఫ్ట్ బి కొడితే కనుక బోల్డ్ అవుతుంది. సో బోల్డ్ అయింది. ఓకే, ఇది ఇట్లా. మరి అదే దానికే అండర్లైన్ కావాలనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ అండర్లైన్. అదే స్ట్రింగ్కి ఇప్పుడు స్ట్రింగ్ మొత్తంతో మనం వర్క్ చేస్తున్నాం. ఈ స్ట్రింగ్ తోటి ఈ స్ట్రింగ్ వేరు, అసలు ఇది వేరు. మనం ఈ బాక్స్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా అన్నమాట. ఇంతవరకు 2 హెడ్డింగ్ వరకు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఎందుకని తీసుకున్నాం అంటే ఇది స్పేసింగ్ మనం దీనికి పెట్టుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది అన్నమాట. వర్క్ ఏ స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ తీసుకుంటే మీరు ఎప్పుడైనా సరే రేపు డిజైనింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఏ స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ వీలైనంత వరకు స్ట్రింగ్స్ సపరేట్గా తీసుకోండి. అంటే ఒకే ఫార్మేట్లో కావాలి అనుకున్న స్ట్రింగ్స్ అన్నీ ఒక స్ట్రింగ్లో ఉండాలి. అది ఫార్మేట్ మారితే కనుక వేరే స్ట్రింగ్లో పెట్టుకోవచ్చు అట్లా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ బి తీసేసాం అనుకోండి, మామూలుగా ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే కనుక అండర్లైన్ పోతుంది. కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే మళ్ళీ అండర్లైన్ వస్తుంది. అట్లానే కంట్రోల్ టీ కొట్టుకుంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇటాలిక్ ఉంది. ఇటాలిక్ అంటే కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టుకుంటే ఇటాలిక్ అవుతుంది. ఓకే, ఇటాలిక్ అంటే లైట్గా స్లాంట్గా అనమాట, వర్క్గా ఉంటుంది అన్నమాట, ఒరిగినట్టుగా ఉంటాయి లెటర్స్ అన్నీ కూడా. సో కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టండి, అయిపోతుంది. అంతేగాని మళ్ళీ కంట్రోల్ టీకి వెళ్ళి అది క్లిక్ చేసుకొని ఇది క్లిక్ చేసుకొని ఇదంతా టైం వేస్ట్. కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే అండర్లైన్, కంట్రోల్ షిఫ్ట్ బి అంటే బోల్డు, కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే అండర్లైన్. అట్లాగా చేసుకోండి. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ బోల్డ్ కొట్టామనుకోండి, అండర్లైన్ తీసేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది, హెడ్డింగ్ అయిపోయింది. ఓకే,
ఆ తర్వాత మనకి ఈ స్పేస్లో ఇంత దాటిపోయింది కదా ఇక్కడ, ఈ స్పేస్లో మనకి ఈ బాక్స్లోనే సెట్ అవ్వాలి. మ్యాక్సిమము సెట్ అవ్వాలంటే లెటర్స్ చిన్నవి చేసేస్తే లెటర్లు చిన్నవి చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్సర్ దాను గ్రేటర్ దాను ఉంది కదా, అది కొట్టుకోవచ్చు మనం. కాకపోతే ఇట్లా పెట్టుకుంటే వచ్చేస్తుంది, కానీ లెటర్స్ చిన్నవి అయిపోవట్లే మీకు. కాబట్టి మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే లెటర్లు పెద్దగా ఉండాలి. మ్యాక్సిమం మనం పెద్దవి చేయటానికి ట్రై చేయాలి ముందర. ఎందుకనంటే మనం పాంప్లెట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఒక లెటర్ అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఇది లీడింగ్ అనేది ఆటోలో ఉండాలి. ఉన్నప్పుడు మీకు నీట్గా ఉండదు. తర్వాత లేకపోతే లీడింగ్ నెంబర్ పెట్టుకుంటే మీరు కంపల్సరీగా తర్వాతకి మార్చుకుంటూ ఉండాలి. ఫాంట్ సైజ్ మారినప్పుడల్లా లీడింగ్ మార్చుకోవాలి. సో ఎప్పుడైనా సరే లీడింగ్ ఆటోలో ఉంచుకోండి. ఇదిగోండి, సెలెక్ట్ చేసుకొని ఆటోలో ఉంచుకున్నారనుకోండి, ఆటో బై డిఫాల్ట్ పేజ్ మేకర్ ఎంత పెట్టాలో అంతే పెడుతుంది. మీరు సైజు పెద్దది చేసినా తక్కువ చేసినా కూడా లీడింగ్తో ఇబ్బంది ఉండదు మీకు. ఆటోమేటిక్గా లీడింగ్ కూడా మారిపోతుంది. అదే కనుక లీడింగ్ కనుక ఒక నెంబర్ ఇచ్చుకున్నారనుకోండి, అది తలకాయ అయిపోతుంది మీకు. ఇంకా సైజు పెంచామనుకోండి ఇరుగ్గా అయిపోతాయి. అది సైజు తగ్గించామనుకోండి గ్యాప్ ఎక్కువ అవుతుంది. అదే కనుక లీడింగ్ కనుక మనం ఒక పేజీకి ఒక పేజీ గ్యాప్ ఆటోలో ఉంచుకుంటే కనుక మీకు చక్కగా పెంచినా సైజు తగ్గించినా కూడా మీకు చక్కగా నీట్గా ఉంటుంది. సో అది సరే, ఇంతవరకు ఇట్లా చేసాం. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇదంతా గ్యాప్ వచ్చింది, ఇదిగో ఈ గ్యాప్ వచ్చింది, ఇది గ్యాప్ వచ్చింది. ఇట్లా గ్యాపులు రాకూడదు మనకి. గ్యాపులు రాకుండా పారా అనేది అటు లైను ఇటు మొదట్లో లైను ఇటు లైను రైట్ సైడు లెఫ్ట్ సైడు స్ట్రైట్గా సమానంగా ఉండాలి. అంతేగాని ఇట్లాగా ఎగుడు దిగుడుగా ఉందనుకోండి చేతగానే వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది డిజైనింగ్. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఇప్పుడు అటు ఇటు సమానంగా ఉండాలంటే కంట్రోల్ షిఫ్ట్ జే కమాండ్ రాసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ జే కొట్టండి. కొట్టంగానే అటు ఇటు సమానంగా అవుతాయి. సమానంగా అయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక లైన్ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను మనం వాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు గ్యాప్ను వాడుకోవాలి అంటే కొద్దిగా సైజు పెద్దది చేసుకోండి. చూసారా, ఆ గ్యాప్ తగ్గింది, సైజు పెద్దదైంది కానీ బయటకు వచ్చింది. చూడండి, అర్థమవుతుంది కదా. ఇదొక స్ట్రింగు, ఇదొక స్ట్రింగు. ఈ సైజ్ ఇది ఫస్ట్ ఇంతాక ఎట్లా ఉంది, కంట్రోల్ ఇంతాక ఎట్లా ఉంది, చిన్న సైజు తోటి ఉంది. ఇట్లా ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను కూడా వాడాలి మనం. వాడాలి అంటే కొద్దిగా వదులుకోవచ్చు. వాడాలి అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇంకొద్దిగా పెంచుకొని ఇంకో పాయింట్ పెంచుకొని ఇప్పుడు బయటకు వస్తుంది కదా బాక్స్ కన్నా కూడా. బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి, బాక్స్ మీదకి రాకూడదు కాబట్టి ఈ స్ట్రింగ్ని కొద్దిగా పైకి అనుకోండి. ఓకేనా, బాగుందా. లేదంటే ఇప్పుడు లైన్కి స్పేస్ ఉంది కదా, అది కొద్దిగా తగ్గించుకోండి. 15.6 ఉంది కదా, 15 పెట్టుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. డిజైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను తప్పకుండా మీకు అటెండ్ అవుతాను, రిప్లై ఇస్తాను మీరు కంపల్సరీగా. సరేనా. ఇవి చూడండి, ఇప్పుడు గ్యాప్ తగ్గిన కొద్దీ మీకు నీట్గా ఉంటుంది. 15.6 ఉన్నదల్లా 14.5 పెట్టామనుకోండి, చూడండి గ్యాప్ వస్తుంది, గ్యాప్ పెరుగుతుంది మనకి చక్కగా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అక్కడ గీత పెట్టి ఇంకొక లైన్ కింద హెడ్డింగ్ కింద ఇంకేమైనా డిజైన్ పెట్టడానికి కానీ మన ఆస్కారం ఉంటుంది. ఇట్లా గ్యాప్ తగ్గించుకోవాలి. 14 పెడదాం, పెడితే ఇంకొద్ది తగ్గింది 13.5 పెడదాం. చూడండి, మన పెద్దగా వేరియేషన్ ఏం లేదు, అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. చూసారా, వీలైనంతవరకు లెటర్స్ పెద్దవైనాయి. ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఇక్కడ మంచి డిజైన్ ఏమన్నా పెడదాం. డిజైన్ పెట్టాలంటే ఎట్లాగూ చూడండి, ఫస్ట్ టైం మనం దీంట్లో డిజైన్ పెడుతున్నాం. డిజైన్ తీసుకొని సరే ఒక్కసారి ఇప్పుడే వద్దులే, మళ్ళీ వేరే మెనూలు చెప్పని మెనూలకి వెళ్ళాలి కదా మనం. నేను చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఎంతవరకు పెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చెప్పిన మెనూలో మనకి లైన్ ఉంది కదా, లైన్ టూల్ ఇది పెట్టుకోండి. ఓకే, చూడండి ఇందులోనే లైన్ టూల్ ఉంది.
ఓకేనా. ఈ లైన్ టూల్ పెట్టారు కదా, ఈ లైన్ టూల్కి మధ్యలో కట్ చేసి దీంట్లోనే ఏదైనా డిజైన్ పెడదాం. చెప్పిన సబ్జెక్ట్లోనే చేయాలి, కానీ చెప్పని సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి మీరు కంగారు పడతారు. ఇదిగో చూడండి, ఇట్లా పెట్టుకొని కంట్రోల్ సి పెట్టుకొని కంట్రోల్ జీ మల్టిపుల్ కంట్రోల్ సిఎం. చూడండి, అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, మనకి కమాండ్స్ ఇదిగోండి, ఇది రౌండ్ మనం సర్కిల్ తీసుకున్నాం, ఇక్కడ ఓవెల్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఓవెల్ తీసుకున్నాము. ఇక్కడ ఇదేమో ఒక లైన్ గీసాము, ఆ లైన్కి ఓవెల్ గీసాము. ఈ ఓవెల్ని ఎన్ని కావాలి లైన్గా మనం ఒక 20 పెడదాం, లేదా 10 పెడదాం. 10 పెడుతున్నాం. హారిజంటల్ స్కేల్ అంటే ఎంత ఉంది? 0.5 ఉంది. అంటే ఇప్పుడు దీని సైజ్ ఎంత, ఈ రౌండ్ సైజ్ ఎంత చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, విడ్త్ ఎంత ఉంది? 9 ఉంది. ఓకేనా. ఓకే, 9 కాకుండా మనం (0.1) పెట్టామనుకోండి, 0.1 ఇంచ్ ఉంది. అది కాపీ చేద్దాం. కాపీ చేసాము. తర్వాత మనం దీనికి వెళ్ళాలంటే కంట్రోల్ యూ ఆల్ట్ లేఅవుట్, కంట్రోల్ ఆల్ట్ ఎల్, ఆల్ట్ ఈలో ఎం. అది ఆల్ట్ ఈలో ఎం అంటే ఎడిట్ మెనూలో మల్టిపుల్, పేస్ట్ మల్టిపుల్ అనమాట. ఇక్కడ ఒక 10 కావాలి మనకి. 10 తీసుకున్నాము. ఇది ఎంత వెడల్పు ఉంది? ఇంత చూసాం కదా మనం. 0.1 ఉంది. 0. ఇక్కడ స్పేస్ ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంటే అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఎంతైతే వెడల్పు తీసుకున్నామో దాని మీద మనకు స్పేస్ ఎంత కావాలో అంత ఇక్కడ పెట్టాలి. అంటే 0.5 ఉంది కదా, 0.6 పెట్టండి, లేకపోతే 0.7 పెట్టండి. అంటే 0.1 అది. ఇక్కడ ఇది 0 పెట్టండి, వెర్టికల్ 0 పెట్టేసేయండి. చూడండి ఏమవుతాయో. సో అదేమైంది, ఇటు వెళ్ళిపోయినాయి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా లైన్గా సెలెక్ట్ చేసుకోండి, అవి సెలెక్ట్ అవుతాయి. కర్సర్ పెట్టి వాటి మీదకి తీసుకెళ్తే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాము, ఆల్ట్ ఈ ఎం మల్టిపుల్ 10 కదా, 5 ఇస్తా. 5లో 0.7 అంటే ఇంచెస్ కదా ఇది, అందుకని చాలా ఎక్కువ తీసుకుంటుంది. 0.1 పెట్టాం అనుకోండి, ఫస్ట్ 1 తీసుకోండి. 1 తీసుకుంటే అసలు ఎంత దూరమో వస్తుంది. ఓకే, దగ్గరికి చూడాలి. మీరు దగ్గరికి చూడాలని కంట్రోల్ 4 కొట్టండి. కంట్రోల్ 4. ఇప్పుడు చూడండి, మీకు దీని వెడల్పు ఎంత ఉంది? 0.1 ఇంచ్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఆల్ట్ ఈ ఎం 0.1 ఉంది కదా, ఇక్కడ 0.1 ఇంచ్ ఉంది. అదే 0.1 ఇంచే మనం ఇస్తున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది, దీని వెడల్పు ఒకదాని ఎమ్మట ఒకటి అనుకుని ఉంటాయి. అంటే దీని వెడల్పు ఎంత ఉందో ఇక్కడ హారిజంటల్ స్కేల్ అంత ఇవ్వాలి. అంత ఇస్తే ఒకదానికొకటి ఆనుకొని ఉంటుంది. గ్యాప్ కావాలనుకోండి, ఎంత గ్యాప్ కావాలో అంత ఇచ్చుకుంటే గ్యాప్ వస్తుంది. చూడండి, ఇచ్చాను అనుకోండి, చూసారా, కొద్ది గ్యాప్ వస్తుంది అనమాట. అంటే పాయింట్లో ఉంది కాబట్టి మీకు పెద్దగా తెలియట్లేదు. అదే కనుక ఇప్పుడు సపోజ్ ఆల్ట్ ఈ ఎం 0.5 ఇచ్చాను అనుకోండి, చూసారా, అట్లా అనమాట. అంటే మనం ఎంత తక్కువ ఇచ్చాం కాబట్టి డిలీట్ చేసేయండి. దీన్ని కాపీ చేసుకొని అంటే మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా ఒక వస్తువుని మల్టిపుల్గా చేయాలి అని అనుకున్నప్పుడు, డిజైన్గా పెట్టుకోవాలన్నప్పుడు దీని వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. దానికి ఎంత స్పేస్ కావాలి, ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత స్పేస్ కావాలో అది కలుపుకొని మనం ఆ ఆప్షన్ ఇచ్చుకోవాలి. అది పేస్ట్ స్పెషల్లో, మల్టిపుల్ స్పేస్లో, పేస్ట్ మల్టిపుల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలన్నమాట.
ఇప్పుడు ఏం చేసాము 0.1 ఉంది కాబట్టి 0.5 కాకుండా 0.2 పెట్టాను నేను. 2 పెడితే ఏమవుతుంది, కొద్దిగా పక్కకు వచ్చేస్తాయి, 5 వచ్చినాయి. చూసారా? ఇది మీరు ఎట్లా చేశారు? ఇది కాపీ డైరెక్ట్గా ఇన్నిసార్లు కాపీ పేస్ట్ 5 సార్లు చేసే కన్నా కూడా మీరు ఒక్కసారిగా కాపీ పేస్ట్ చేశారు. ఇదొక కమాండ్. అంటే ఇదొక చిన్న ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను ఇవాళ నుంచి ఏం చెప్పినా కూడా మీరు మళ్ళీ క్లాస్ అయిపోగానే నా క్లాస్ చూసుకున్న తర్వాత సేమ్ అదే ఆ టైప్లోనే చేస్తుండండి. చాలా ఎక్సర్సైజ్ చేద్దాం మనం, ఇబ్బంది ఏం లేదు. కావాల్సిన ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి, నేను చూస్తాను, రోజు చూస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇప్పుడు ఒక 0 తీసుకున్నారు, ఒక ఓవెల్ తీసుకున్నారు, అంటే ఒక 0 తీసుకున్నారు. ఓవెల్ తీసుకొని దాని ఒక రౌండ్ తీసుకొని ఆ రౌండ్ని మల్టిపుల్ పేస్ట్ చేశారు. ఓకే, ఇది ఒక లైట్ డిజైన్ అంతే. అంటే దీనికన్నా అందమైన గీయొచ్చు, ఇబ్బంది లేదు, చెప్తున్నా. ఓకే, దీనికి ఇంకా అందంగా చేయాలి మనం. చేయాలి అంటే మనం ఇప్పుడు ఆప్షన్ తీసుకున్నాం, అంటే పోలిగాన్ తీసుకున్నాము. దీన్ని క్లిక్ చేసేసి ఎక్కడున్నాయి పోలిగాన్ ఆప్షన్స్, ఈలోకి వెళ్ళి చూడండి, లేఅవుట్లో ఉన్నాయి. ఇన్సర్ట్, అంటే ఇంతవరకు మీకు పోలిగాన్ సెట్టింగ్స్ ఎలిమెంట్లోకి రాలేదు. నేను యాక్చువల్గా చెప్తాను నేను, ఓకేనా? ఇప్పుడు ఎన్ని కోణాలు ఉన్నాయో, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇవి చెప్తుంది కదా. ఇక్కడ 3 తీసుకోండి, 3 తీసుకుంటే ఓకే అయింది కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇది చూడండి, ఇచ్చేసారు. ఇది దీన్ని మనము 45 degrees తిప్పుకున్నాం. 45 తిప్పుకున్నా కూడా ఇంకా తిరగలేదు మనకి. తిరగకపోతే మనం ఏం చేయాలి, ఇంకా ఇది పట్టుకొని అది చూసుకోండి. మీరు ఇట్లా పట్టుకున్నాం. ఏం చేసాము మనం, దీన్ని ఈ టూల్ పట్టుకొని తిప్పిన తర్వాత మళ్ళీ ఇది తీసుకొచ్చేసి ఇది చిన్నగా చూసుకున్నారు. ఎట్లా జరుగుతుంది ఏంటనే చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇట్లా చేసాం. ఓకే, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. స్క్రీన్ పెద్దది కావాలంటే 4. అంటే ఇంతవరకు చెప్పిన ఆప్షన్స్తోనే నేను వర్క్ చేస్తున్నాను నేను, సరేనా? ఇది ఏదో అందంగా లేదు కదా అది ఇది అని అనుకో, అసలు చాలా అందంగా మనం డిజైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు చూసారా ఎట్లా తిప్పుతున్నాను, ఇది పెట్టుకొని ఇటు తిప్పుకోవచ్చు. చూడండి, ఇట్లా పెడదాం, బాగుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి 4 అట్లా పెట్టుకున్నాం. ఓకే, ఇది ఇంకోటి కాపీ కావాలి. ఇప్పుడు కాపీ కావాలంటే ఇంకా చాలా తేలికైన కమాండ్ చెప్తాను. కాపీ కావాలంటే మీకు రాసుకోండి, నోట్స్ పెట్టుకున్నారా, రాసుకోండి. Ctrl+C కొట్టండి. ఇది సెలెక్ట్ అయింది కదా, Ctrl+C కొట్టేసి జస్ట్ Ctrl+C కూడా అవసరం లేదు, Ctrl+Alt పట్టుకోండి. Ctrl+Alt+Shift 3 బటన్స్ పట్టుకోండి. జస్ట్ దాన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి, ఎక్కడికి కావాలో అక్కడికి పెట్టుకోండి, అంతే. Ctrl+Shift+Alt పట్టుకోండి. లెఫ్ట్ మౌస్ పట్టుకొని ఇది మౌస్ బటన్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేయండి. చేస్తే చూసారా కాపీ వచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఫస్ట్ ట్రై చేస్తే తెలుస్తుంది. సో దీన్ని మనం ఫ్లిప్ చేయాలంటే మళ్ళీ మిర్రర్ ఫ్లిప్ ఇట్లా చేయాలి. ఓకేనా? ఇది ఎంతవరకు ఇది ఓకే. ఇప్పుడు దీన్ని 2 స్ట్రింగ్స్ చేసుకున్నాం. ఈ స్ట్రింగ్స్ని ఇటు మార్చుకున్నాం. ఇక్కడ స్పేస్ వచ్చింది, స్పేస్ని తగ్గించుకొని లెటర్ సైజుని పెంచుకున్నాము. మళ్ళీ ఈ లీడింగ్ని తగ్గించుకున్నాము. దానివల్ల మంచిగా అందంగా ఉంది. కానీ అందంగా ఉంది కానీ మనకి ఇక్కడ గ్రూప్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ ఒక వర్క్ అయిపోయింది అంటే ఒక పార్ట్కి అది గ్రూప్ చేయాలి. గ్రూప్ చేయాలంటే కమాండ్ ఏంటంటే Ctrl+G అనగానే మొత్తం ఒకేసారి కదులుతుంది. మీరు అదే కనుక Ctrl+G ఎప్పటికప్పుడు ఒక వర్క్ అయిపోవటంతో Ctrl+G ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలా, Ctrl+G కొట్టాలా. లేకపోతే కనుక మీకు ఎటుకటు ఇదిగోండి ఈ చిన్నవి కూడా కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఏది పట్టుకున్నా కూడా మీకు కదలదు, నీట్గా ఉంటుంది. లేకపోతే కనుక మొత్తం ఇటు కదిలే అనుకోండి, మీ వర్క్ మీరు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అది ఇప్పుడు అయిపోయింది, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక చూడండి, ఈ లైన్ ఉండటం వల్ల మనకి
కొద్దిగా అందం తగ్గింది అనిపిస్తుంది. చూసారా మీరు? డిజైనింగ్ అంటే ఇదే. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏది పెడితే అందంగా ఉంటుంది, ఏది పెట్టకపోతే అందంగా ఉండదు ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇది అందంగా లేదు. ఎందుకనంటే ఇక్కడ ఈ లెటర్స్ మీద వచ్చేసింది ఈ లైన్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ చేశారు మీరు. గ్రూప్ చేసిన తర్వాత ఇది కూడా నోట్ చేసుకోండి. గ్రూప్ చేయాలంటే కంట్రోల్ G. ఆ తర్వాత గ్రూప్ చేసిన తర్వాత మీరు ఈ లైన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఇది ఒకటి మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ లైన్ ఒక్కటే సెలెక్ట్ చేయాలంటే లైన్ దగ్గరికి వెళ్ళేసి కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ పట్టుకొని అది ఒక్కటే సెలెక్ట్ చేయండి. చూడండి, అది కంట్రోల్ పట్టుకున్న తర్వాత అది సెలెక్ట్ చేస్తే అదొకటే సెలెక్ట్ అవుతుంది. చూసారా? కంట్రోల్ Z కొట్టండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి, మళ్ళీ కంట్రోల్ స్ట్రింగ్ ఉంది కాబట్టి అట్లా ఉంది. ఇక్కడ స్ట్రింగ్ అయితే లేదుగా. చూడండి, సెలెక్ట్ అయింది. దీన్ని అంటే ఇంత ముందర దీన్ని హైడ్ చేయొచ్చు, మనము హైడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మన ఆప్షన్స్లో హైడ్ ఉందా? ఇంకా రాలా. కాబట్టి మనం అది వాడొద్దు, తర్వాత పెట్టుకుందాం. తర్వాత మనము టైప్ కమాండ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడొచ్చు. లేదంటే క్యారెక్టర్లోకి వెళ్ళి కలర్ బ్లాక్ ఉంది కదా, పేపర్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి, అది అవ్వదు. ఎందుకనంటే ఇది టెక్స్ట్ కలర్ కదా, ఇది టెక్స్ట్ కాబట్టి అది డిజైన్ కాబట్టి ఇదేమో ఆబ్జెక్ట్. సో అందుకని చెప్పేసి అది అవ్వదు. సో దీనివల్ల ఇష్టం లేదు. అది సెలెక్ట్ చేసుకున్నారు కదా, లైన్ ఒకటే డిలీట్ చేసేయండి. ఇది ఇవాళకి రేపటికి ఇది మీరు వర్క్ చేయండి. ఇది వర్క్ చేసిన వాళ్ళు చేస్తే బాగుంది అనుకుంటే, ఇది కుదిరితే కనుక మీకు ఏమైనా డౌట్ లేకపోతే ప్రాబ్లం లేదు, ఓకే చేశాను సార్ అని కామెంట్ పెట్టండి. అర్థం కాకపోయినా ఏ పాయింట్ అయినా కాకపోతే కనుక నాకు చెప్పండి. ఇంతవరకు మనము టెక్స్ట్లో వచ్చేటప్పటికల్లా చూడండి, టెక్స్ట్లో వచ్చేటప్పటికల్లా క్యారెక్టర్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పటికి చాలా టైం అయిపోయింది, మీకు అరగంట పైన పట్టినట్టుంది. ఓకే, ఇంతవరకు ఈ లెసన్ నెంబర్ 6 ఇవాళ ఈ డిజైన్ చేయండి. మీరు ఈ డిజైన్ చేస్తే బేసిక్ అనమాట ఇది. ఇంతవరకు మనము మెనూకి వెళ్ళాము, మెనూలో మొత్తం వాడాము, ఎడిట్లో మొత్తం వాడుకున్నాము, పేస్ట్ స్పెషల్ ఇవాళ వాడింది మనం. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ చేసాము, ఇది ఓవల్ తీసుకున్నాము, తర్వాత లేఅవుట్లు పేజెస్ ఇవి మనం నిన్న చెప్పుకున్నాము, టైప్ కమాండ్లు ఇవన్నీ అయిపోయినాయి. క్యారెక్టర్ కూడా ఇవాళతో అయిపోయింది. రేపు పారాగ్రాఫ్ ఇండెంట్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.